కొంతమంది క్రైస్తవులను చూస్తుంటే చాలా బాధగాను చాలా కోపంగా ఉంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి చర్చికి వస్తున్నారు. ఎన్నో వందల వేల ప్రసంగాలు వారి జీవిత కాలంలో ఎన్నో వినుంటారు. బైబిల్ని ఎన్నోసార్లు ధ్యానించి ఉంటారు. ఎన్నో ప్రసంగాలను విని కూడా వాక్యానుసారంగా జీవించలేకపోతున్నారు. బైబిల్ని ధ్యానించి కూడా బైబిల్లో దేవుడు ఏం చెప్పాడో తెలిసి కూడా బైబిల్కి వ్యతిరేకంగా బైబిల్లో లేని ఆచారాలను పాటిస్తూ బైబిల్లో లేని విధి విధానాలను అమలుపరుస్తూ ఎంతోమంది దేవుని యొక్క నామానికి అపకీర్తి కలిగే విధంగా ఈ రోజులో చాలామంది ప్రవర్తిస్తున్నారు. ఇంక ఎందుకు మీరు దేవుని సన్నిధికి వెళ్ళటం దేనికి? బైబిల్ను చేతితో పట్టుకోవడం దేనికి? దేవుని పాటలు పాడటం దేనికి? వాక్యాన్ని అనుసరించే ఆలోచన లేనప్పుడు, వాక్యానికి లోబడే బుద్ధి లేనప్పుడు, దేవునికి లోబడే మనసు లేనప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళటం దేనికి? ఇతర ఆచారాలను పాటించటం దేనికి? మీరు ఇతర ఆచారాలను పాటిస్తూ అనేకమైన ఆచారాలను అనేకమైన విధానాలను పాటిస్తూ దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధిస్తే దేవుడు ఏమైనా నీ ప్రార్థనను అంగీకరిస్తాడనుకుంటున్నావా? నీ యొక్క ఆరాధనను అంగీకరిస్తాడనుకుంటున్నావా? అంగీకరించడు. మరి ఎందుకు ఈ భక్తి? దేవుడు ముందే చెప్పాడు కదా, నువ్వు వెచ్చగానైనా ఉండు లేదా చల్లగానైనా ఉండు, నునివెచ్చగా మాత్రం ఉండొద్దు. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు నునివెచ్చగా ఉంటున్నారు, నునివెచ్చని భక్తితో జీవిస్తున్నారు. కానీ దేవుడు మిమ్మల్ని క్షమించడు. మీరు చేసే ప్రతి ఒక్కటి కూడా పాపమే. పాపం అంటే ఏదో అత్యాచారం చేయటమో, హత్య చేయటమో, దొంగతనం చేయటమో కాదు. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఆజ్ఞ అంటే దేవుడు ఏది చెప్పాడో అది చేయకపోవటమే ఆజ్ఞ. మీరు దేవుడు చెప్పిన మాట వినకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా నిత్యం పాపం చేస్తున్నారు. మీరు నిత్యం పాపం చేస్తూ ఏ విధంగా దేవుని దగ్గరకు వస్తారు? ఏ విధంగా దేవుని ఆరాధిస్తారు? చాలా బాధగా ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి 2-3 తరాల నుంచి క్రైస్తవ కుటుంబాలు కూడా, బైబిల్ ధ్యానించే వాళ్ళు కూడా ఇతర ఆచారాలను పాటిస్తూ దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. దయచేసి నా ప్రియ సోదరులారా, మీరు వినండి. ఇతర మతాల్లో ఉన్న ఆచారాలను క్రైస్తవులు ఫాలో అవ్వకూడదు. దయచేసి వాక్యము ఏం చెప్తుందో, బైబిల్ ఏం చెప్తుందో దాన్ని విని వాక్యానుసారంగా మీరందరూ జీవించాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.